హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దవాళ్ళందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ వ్లాగ్స్. నాకు ఒక న్యూస్ చదివానండి. అప్పటి నుంచి ఇలాంటి తండ్రులను ఏం చెయ్యాలి, పోలీసులు కానీ కోర్టు కానీ వాడికి ఎలాంటి శిక్ష విధించాలి అన్నది మాత్రము చాలా 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 క్వశ్చన్ మార్కులా ఉంది. అలాంటి తండ్రులను ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. నిజము, మీ ముందు కానా అలాంటి తండ్రి వచ్చి నిలబడితే మీరు ఏం చేస్తారు? ఏమీ చెయ్యమండి. ఎందుకంటే అలాంటి వాడితో పెట్టుకున్నామనుకోండి, మనకు వాడేం చేస్తాడో అన్న భయం ఉంటుంది. కానీ అండి, ఇంత రాక్షసత్వము ఇంత మూర్ఖత్వము ఉన్న ఈ తండ్రులను నిజంగా కోర్టు అనేది ఇంకొకరు ఆ తప్పు చెయ్యకూడదు అన్న లాంటి శిక్ష విధిస్తేనే బాగుంటుంది. భార్యాభర్తల మధ్యన గొడవ ఉంటే భార్యాభర్త చూసుకోవాలి. కానీ పుట్టిన పిల్లల మీద కూడా భార్య మీద ఉన్న కోపాన్ని చూపించే తండ్రులు ఉన్నారు. వాడు మూర్ఖుడు అనాలో, లేకపోతే తాగిన మైకంలో చేసే శాడిస్ట్ అనాలో, లేదు అంటే పిల్లలకు యమరాజు అనాలో తెలియట్లేదండి. చాలా కేసెస్ మనము మెయిన్గా ఏంటంటే ఈ తాగడం ఎక్కువైపోయి లో లెవెల్లోనే చాలా వరకు ఇలాంటి కేసులు ఉంటాయని మనం అనుకుంటాం. కానీ కొన్ని వాళ్ళల్లో, పెద్దవాళ్ళల్లో, మిడిల్ క్లాస్లో కూడా ఇలాంటి ఫాదర్స్ అంటే ఇలాంటి తండ్రులు ఉన్నారు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి మూర్ఖంగా బిహేవ్ చేసి కూతురు అనే, పిల్లలు అనే, నా కడుపున పుట్టిన, నా రక్తం పచ్చుక పుట్టిన అనేది మర్చిపోయి పశువులా బిహేవ్ చేసే తండ్రులు ఉన్నారు. నేను ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్లో భార్యాభర్త గొడవ పడ్డారు. గొడవ పడితే ఎవరింట్లో ఉండవండి, భార్యాభర్తలు అన్నాక గొడవలు ఉంటాయి. గొడవలు లేని ఇల్లు ఉండదు. ఆ సంసారమే కాదు గొడవలు లేకపోతే. సో భార్యతో గొడవ పడేవాడు, తాగొచ్చేవాడు, భార్యతో గొడవ పడేవాడు, పని ఏమీ చేసేవాడు కాదు. అయినా సరే భార్య పాపం ఏదోలాగా ఆమె పని చేసి, కూలి పని చేసి పిల్లల్ని పోషించుకుంటూ ఉంది, 2 ఆడపిల్లలను. వీడేం చేశాడు, భార్యతో గొడవ పడి ఒక 5 రోజులు ఎక్కడికో వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ గొడవ పడ్డాడు. గొడవ పడేసి మరుసటి రోజంట రెండో కూతుర్ని తీసుకెళ్ళి, బాగా తాగి రెండో కూతుర్ని తీసుకెళ్ళి గొంతు నిలిపేశాడంట. గొంతు నిలిపేసి చనిపోయేది పిల్ల అనుకొని వచ్చేసాడు. కానీ ఆ పిల్లకి కొద్దిగా టైం తర్వాత స్పృహ వచ్చింది. స్పృహ వచ్చేసి ఇంటికి వచ్చి అమ్మకు చెప్పింది. వెంటనే వాళ్ళమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. వాడిని ఏమనాలండి? భార్య మీద కోపం ఉంటే భార్యతో గొడవ పడాలి, లేదా దూరంగా వెళ్ళిపోయి వాడి జీవితం వాడు జీవించాలి. కడుపున పుట్టిన బిడ్డను వాడు అలా చేస్తే ఇంకేం చేయాలి? వీడన్నా, ఇంకొకటి చెప్తున్నా, వీడన్నా చంపటానికి వెళ్ళాడు. ఇంకా కొంతమంది తండ్రులు ఉన్నారు, తాగిన మైకంలో భార్యతో గొడవ పడేసి కన్న కూతుర్లను కూడా రేప్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, కానీ బయటికి రావట్లేదు. మీరు క్రైమ్ పెట్రోల్ చూడండి, చూస్తే ఎక్కడెక్కడ ఏ ఊర్లో ఇలాంటి తండ్రులు ఉన్నారో బాగా చూపించేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తండ్రులను ఏం చెయ్యాలి సమాజము? చెప్పాను కదా, ఏమి చెయ్యరు, భయపడతారు, వాడేమన్నా మనల్ని చేస్తాడేమో అనేసి. చాలామంది అండి తాగిన మత్తులో పిల్లలు కొట్టేవాళ్ళు ఉన్నారు. భార్య మీద కోపం తీసి పిల్లలకు నరక యాతన చూపించే వాళ్ళు ఉన్నారు. భార్య మీద కోపంతో పిల్లలను అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. కడుపున పుట్టిన, రక్తం పంచుకు పుట్టిన పిల్లలను తీసుకెళ్ళి అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పిల్లలతోటి భార్య చేయాల్సిన పనులన్నీ తన కూతుర్లతోటి చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. తాగిన మైకంలో ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కాదు. జ్ఞానం ఉందో జ్ఞానం లేదో వాళ్ళకు. అంటే తాగితే మైండ్ పని చెయ్యకపోతే అలా చేసేస్తారా? ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అంటే నిజంగా శిక్షలు అనేవండి చాలా దారుణంగా ఉండాలి. అప్పుడే ఇలాంటి తండ్రుల్లో కొద్ది కనువిప్పు కలుగుతుంది. అమ్మో అలా చేశాననుకో నాకు ఇలా అవుతుంది అనేసి.
భార్యలు కూడానండి అలాంటి ఇంకా భర్తలు 1-2 సార్లు చేస్తే ఇంక ఇంట్లోకి రానిచ్చకూడదు, వాళ్ళను బయటే ఉంచేయాలి. పిల్లలకు కూడా స్ట్రిక్ట్గా చెప్పాలి, మీ తండ్రి పిలిచినా ఎల్లకు, ఎందుకంటే తాగిన మైకంలో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు అనేసి స్ట్రిక్ట్గా తల్లి కూడా చెప్పాలి. భార్య చెప్పినప్పుడే ఆ పిల్లలు, ఎందుకంటే తండ్రి ఎలాంటి వాడో తెలుస్తుంది. సో ఈరోజు అది చూసిన తర్వాత నాకు నిజంగా ఆ న్యూస్ చూసిన తర్వాత ఎంత కోపం వచ్చిందంటే, అలాంటి కర్కశకమైన తండ్రులను ఏం చెయ్యాలి అన్న ఒక క్వశ్చన్ మార్క్ వచ్చి, అమ్మో ఏమీ చెయ్యలేము అన్న ఆన్సర్ దొరికి కామ్గా ఉన్నాను. నా బాధ ఏదో మీతోటి షేర్ చేస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నకు మీరేం సమాధానం ఇస్తారో ఇచ్చేసేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.